ఓం గురుభ్యో నమః. ఉత్తర గీతలోని కృష్ణ భగవానుడు ఒక స్తోత్రం చెప్పాడండి. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమం జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయః అన్నాడు. అంటే కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానమట. కోటి స్తోత్రాలు మనం చేస్తే ఒక జపానికి సమానమట. కోటిసారి మనం జపాన్ని చేస్తే ఒక్క ధ్యానానికి సమానమట. ఒక ధ్యానానికి సమానమట. అలా కోటి ధ్యానాలు చేస్తే భగవంతుడు ఆత్మలో ఒక లయానికి సమానమట. అంటే మన జీవితంలోని ఇవన్నీని అంటే మన ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకంలో ఎంత బాగా చెప్పారు చూడండి. జీవితంలో ఇన్నిసార్లు కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు చేయగలమా? కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యు అంటాడు. ఆ ధ్యానం చేసినప్పుడు విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు చక్కటైన ఓంకారాన్ని పక్కన పెట్టుకొని చెయ్యగా చేయగా చేయగా భగవంతుడి నామం అన్నా చక్కటైన ఓంకారాన్నన్నా పెట్టుకొనగా కొన్నాళ్ళకి ఆ మనసు అన్నది అలా తేలికపడి ఈ ఆలోచన స్థితి అంతా తగ్గి చక్కగా ఆలోచన స్థితి తగ్గి భగవంతుడు అంతరాత్మలో ప్రయాణం జరుగుతుంది. ఆ ప్రయాణం చేసినప్పుడు మనసులోని ఆ చీకటి అంతా తొలగి చక్కగా ఓం అనే ప్రణవ శబ్దం వస్తుంది. అదే సృష్టికి మూలం కదండి. ఎప్పుడు ఆ ప్రణవ శబ్దం మనలోని వచ్చిందో అప్పుడే సమస్త సృష్టి మనలోనే ఉంది అని అప్పుడు మనకు అర్థమవుతుందండి.